కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వెళ్లటం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి, డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కోడుమూరులో నిర్వహించిన తెదేపా ఆత్మీయ సమావేశంలో కర్నూలు ఎంపీ, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కర్నూలు వదిలి వెళ్లడం ఎంతో బాధగా ఉందని కంటతడి పెట్టి ఎమోషనల్ అయ్యారు. తెదేపాను గెలిపిస్తే తాను ఎక్కడున్నా గూండ్రేవుల ఎల్ఎల్సి, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చేస్తానని పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని గెలిపించాలని కోరారు. గురబ వర్గీయులు కూడా పైకి రావాలనేదే తన కోరిక అన్నారు. ఈ విషయం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పానన్నారు. అందుకనే బీసీలు ఎదగాలనే తాను డోన్కు వెళ్లానన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చాను కాబట్టి గత్యంతరం లేక వెళ్లానన్నారు. డోన్ ఒకప్పుడు తన ప్రాంతమేనని, ఇప్పుడు సంబంధం లేదన్నారు. డోన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. నష్టం జరిగింది అయినా పార్టీ ఉన్నాం కాబట్టి, పార్టీకి తప్పక సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా లోక్సభ అభ్యర్థి నాగరాజు గారికి, అలాగే కోడుమూరు అసెంబ్లీ పోటీ కాబట్టి ప్రత్యేకంగా వస్తుందా మా ఉద్యమం అంతా సపోర్ట్ చేస్తుంది. ఈ గెలుపు తెలుగుదేశం గెలుపు ఆశిస్తున్నా, కానీ గెలవాలంటే ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని వర్గభేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ కలుపుకోతేనే తప్పక గెలుస్తుంది. అంతా చెప్పాలి అని ఆశిస్తాం. ఎక్కడ పార్టీని దృష్టి పెట్టుకొని గ్రామంలో అన్ని ద్వారా కలుపుకొని పోతే తప్పగా వస్తుంది. అది ఇంత ఆయన మీద ఆధారపడింది. నేను బాగా చెప్పాను. బాబు చాలా మంది పోతారని చెప్పి యాక్చువల్గా దాదాపు కొడు మొత్తం కాలేతున్నాయి. నేనే వాళ్ళతో నేనే వాళ్ళతో కాబట్టి నువ్వు కూడా నా మాట మీద పెట్టారు. పార్టీకి కావాల్సింది ఈ పార్టీ గుర్తించాలి. మాకు కావాల్సిన పార్టీ గెలవాలి. వస్తే ఇది రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ రావాలి. ప్రజలకు 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. గ్రామాలు ముఖ్యంగా డాక్టర్ మహిళలు. నాకు నిన్నమో నేను రికార్డు చూస్తే మహిళలకు చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా నేను గతంలో పార్టీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వచ్చినప్పుడు కొన్ని ఈ ప్రాంతాల వాళ్ళకి కొన్ని కామెంట్ చేశాను. వేదావతి, దేవల, ఎల్ఎల్సి, ఆర్డీఎస్. ఈరోజు అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో నేను గవర్నమెంట్ పోటీ చేస్తాను కాబట్టి తప్పకుండా గెలిచాక అది నా బాధ్యతగా రైతు బిడ్డగా రైతుల సమానం తెలుసు కాబట్టి నేను వాళ్ళకి మా రైతులకు అండగా ఉంటాను. తప్పకుండా పార్టీ గెలుస్తుంది. వెంటనే ఏవైతే మేము ప్రామిస్ చేసామో ఈ ప్రాంతంలో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాం. సమస్య లేదు రైతులకు. నేను ఎప్పుడు మీ అంటూ ఉంటాను. ఒక జిల్లా మారడచ్చు, కానీ నా మనసు అంతా మేము